భార్యను మహారాణిలా చూసుకునే భర్తలు ఎలా ఉంటారంటే, ఈ రోజుల్లో కొందరు భర్తలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలామంది అమ్మాయిలు ఇలాంటి వాడి భర్తగా దొరకాలని భావించేలా కొందరుంటున్నారు. మీరు భార్యను ఎల్లప్పుడూ ప్రేమిస్తారు. ఆమె కోపాన్ని, ఇష్టాయిష్టాలను అన్నింటినీ ప్రేమిస్తారు. ఏ బంధమైనా దృఢంగా ఉండాలంటే వారి ప్రేమ ఉండాలి. అలాంటి ప్రేమ ఎక్కువగా భార్యాభర్తల బంధంలో కనిపిస్తుంది. ఈ బంధంలో ఇద్దరి వ్యక్తుల జీవితాంతం ఒకరికొకరు మరొకరు జీవించాలి. ఈ బంధంలో ప్రేమ, కోపం, బాధ్యతలు, అలకలు అన్నీ ఉంటాయి. ఈ బంధంలో ప్రేమ కోసం బాధ్యతలు, అలకలు అన్నీ ఉంటాయి. అందుకే ఈ బంధం ఎంతో ప్రత్యేకమైంది. అయితే ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి కలకాలం ఉండలేక మధ్యలోనే విడిపోతున్నారు. అందుకే విడాకులు ఎక్కువైపోతున్నాయి. అయితే ఈ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే సంసారం హాయిగా సాగిపోతుంది. భార్యాభర్తల బంధంలో ఏ గొడవ వచ్చినా అవి పరిష్కారం అవ్వడం అనేది భార్యాభర్తలు ఎలా ప్రవర్తించాలన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా దంపతుల మధ్య అలకలు, వివాదాలు, కోపతాపాలు సాధారణం. ఇందులో ఎవరో ఒకరు తగ్గిన గొడవలు ఇట్టే నమిసిపోతాయి. ఈ రోజుల్లో కొందరు భర్తలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలామంది అమ్మాయిలు ఇలాంటి వాడే భర్తగా దొరకాలని భావించేలా కొందరుంటున్నారు. వీరి భార్యను ఎల్లప్పుడూ ప్రేమిస్తారు. ఆమె కోపాన్ని, ఇష్టాయిష్టాలను అన్నింటినీ ప్రేమిస్తారు. ఓ మంచి భర్తకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. విధేయత. భర్తకి విధేయత ఉండటం చాలా ముఖ్యం. మంచి భర్తలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది. భార్యాభర్తల బంధంలో మోసం అన్నది నాశనం అంచుకు తీసుకువెళ్తుంది. అందుకే ఈ బంధంలో మోసాన్ని అస్సలు తావినివ్వకూడదు. మంచి భర్త ఎప్పుడూ తన భార్యకు విశ్వాసంగా ఉంటాడు. ఆమెను మోసం చేయాలన్న భావనను అస్సలు రానివ్వడు. తనతో ఎలాంటి రహస్యాలైనా సరే షేర్ చేసుకుంటారు. ప్రేమతో పాటు విధేయత చూపించగలవాడే మంచి భర్త. అటువంటి ఏ అమ్మాయికైనా అదృష్టమే. మరి గౌరవం భార్యాభర్తలో సగభాగం. ఇది ఎవరూ కూడా కాదనలేని సత్యం. అలాంటి భార్యకు తగిన గౌరవం, సముచిత స్థానం ఇవ్వాలి. మంచి భర్త తన భార్యను ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉంటాడు. ఆమెకు సమాజంలో తగిన స్థానం ఇస్తాడు. కొందరు భర్తలు ఇతరుల ముందు తన భార్యను అవమానిస్తారు. కానీ మంచి భర్త అయితే ఎల్లప్పుడూ తన భార్య గౌరవానికి భంగం కలిగే పని చేయడు. ఆమెను నలుగురిలో ప్రశంసిస్తాడు. ఓ మహారాణిలా చూసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. మంచి భర్త తన జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని ఆమె కోరికలు, కలలను నెరవేర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. ప్రతి క్షణం తన భార్యకు మద్దతు ఇస్తాడు. ఆమె కోపంగా ఉన్నప్పుడు తను ఎందుకు అలా ఉంటుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఇలా చేస్తే భార్యాభర్తల బంధంలో అస్సలు గొడవలే రావు. అందుకే అర్థం చేసుకునే భర్త అంటే ప్రతి భార్యకు ఎంతో గౌరవం. మరి సాయం. ఇంటి నిర్వహణలో భార్యాభర్తలిద్దరూ కీలకంగా ఉంటారు. భార్యాభర్తలిద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం, ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా ఇళ్లల్లో భార్య అన్ని పనులు చేస్తుంది. ఎంతో కష్టపడి ఇంటి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అలాంటి భార్యకు సాయం చేసే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. మంచి భర్త ఎల్లప్పుడూ తన భార్యకి సాయం చేస్తాడు. ఇంటి పనులు, పిల్లల పెంపకం ఇలా ఏదైనా సరే భార్యకి అండగా నిలబడతాడు ఇలాంటి భర్త. మరి ప్రేమించే భర్త దొరికితే ఆ భార్యకు అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. మంచి భర్త తన భార్యను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడు. ఈ లక్షణం ఉన్న భర్తకు భార్యపై ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోపం రాదు. నలుగురిలో కోపం చూపించేవాడి కన్నా అదే నలుగురిలో ప్రేమ చూపించిన వాడంటేనే భార్యకి ఇష్టం. ప్రేమించే భర్త తన భార్యను ఎప్పుడూ అవమానించడు. నలుగురిలో ఆమెకి గౌరవం ఇస్తాడు. ఇలాంటి భర్త తన భార్య ప్రతిభావాన్ని అర్థం చేసుకుంటాడు. ఆమె ప్రతి ఆలోచనను, భావాన్ని కూడా గమనిస్తాడు.